సాధారణంగా మనం ఏ పని చేసినా కూడా అందులో మనకు కొంచెం ప్రాఫిట్ వచ్చే పనులు లేదా ఏదైనా వ్యాపారం చేసినా కూడా మనకి మనీ అనేది ఎక్కువ శాతంలో ప్రాఫిట్ వచ్చే విధంగా చేసుకోవాలని చూసుకుంటూ ఉంటాం. కానీ మనీ ఎంత వచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఆ మనీ అంతా కూడా ఎలా ఖర్చు అయిపోతుంది ఏంటి అన్నది కూడా తెలియకుండా పోతుంది. అసలు మనీ అనేది మనం ఏ వేలో సంపాదించుకోవాలి, దానికి తగినట్టుగా మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మనీని కూడా మనం ఎలా సేవ్ చేసుకోవాలి అన్న విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు విశ్లేషించడానికి రవి నండూరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సాధారణంగా మనలో అందరం మనీ అనేది ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి, నచ్చిన వస్తువు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో బేసిక్గా అసలు ఫస్ట్ మనం మనీ సేవ్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్టికులర్ యూత్ ప్రజెంట్ కరెంట్ డే యూత్కి ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే మనకు ₹1,00,000 వచ్చిందా, 2,00,000 వచ్చిందా, 50,000 వచ్చిందా అన్నది కాదు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనము బిగినింగ్ ఆఫ్ ది జర్నీలో ఫస్ట్ మనము ఒక టార్గెట్స్ ఉండాలి. అన్నిటికీ లైఫ్లో ఒక అంబిషన్ ఉండాలి, లైఫ్లో ఒక గోల్ ఉండాలి. అదేవిధంగా మనీ అంటే ఏమిటి, అదర్ ఫార్మ్ ఆఫ్ మనీ ఈజ్ వెల్త్. ఆ సంపద మనం ఎంత చేద్దాం అనుకుంటున్నాం, ₹1,00,00,000 సేవ్ చేద్దామా, 2 కోట్లు సేవ్ చేద్దామా అని చెప్పి ఒక టార్గెట్ ఉంచుకుంటే తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ మనీ మేనేజ్మెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ సేవింగ్స్, జర్నీ ఆఫ్ సేవింగ్స్ ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము సేవ్ ఫస్ట్ స్పెండ్ లాటర్. సేవ్ ఫస్ట్ అంటే ఏమిటి, మనకు వచ్చింది 50,000 వచ్చింది, 20% అంటే ఎంత, 10,000 to 15,000. 10,000. 10,000 పక్కన పెట్టి 40,000 లేనిదే మన సిటీలో కష్టం కదా. హైదరాబాద్లో బతకడం సిటీలో 40,000 లేకుండా బతకలేము. కాబట్టి ఒక 40,000 మనకు ఆ బడ్జెట్లో మనము బతకాలి. 40,000 నా జీతము అని చెప్పి అనుకోవాలి. ఈ 10,000 పక్కన పెట్టేసేయాలి. 40,000 నా జీతం అనుకుని ఈ 10,000ని ఏ విధంగా ఏ వాటిల్లో సేవ్ చేయాలన్నది నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పక్కకు పెట్టడం అన్నది నేర్చుకోవాలి, అది అలవర్చుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఎంత వస్తే అంత ఖర్చు పెట్టకుండా కొంచెం అమౌంట్ పక్కకు పెట్టేసి కొంచెం ఫిక్స్డ్ అమౌంట్. ఇది చిన్నప్పుడు మీరు చూసారో లేదో కిట్టి బ్యాంక్ అని చెప్పి చిన్న ఉండేవి. లేదా కుండల్లో ఒక స్లెట్ ఉండి దాని లోపల మనం డాడీ ఇచ్చాడు పిగ్గీ బ్యాంక్స్, దానిలో ₹5 కాయిన్స్, ₹10 కాయిన్లు డాడీ ఇచ్చాడని చెప్పి రూపాయి కాయిన్లు వేసుకుని అవి కొంత అయ్యేవి. అది ఎందుకు అది మనకు ఆ చిన్నప్పుడు ఆటలాగా సాగింది. ఎందుకు చేశారంటే ఆ వయసు నుంచి కూడా వచ్చిన ₹10 గిఫ్ట్లు వచ్చే బర్త్డే గిఫ్ట్లు దానిలో ఒక ₹4, ₹5 దాచుకో అని సేవింగ్స్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా మనం అలవరిచేయాలన్నమాట, ఇన్కల్కేట్ చేయాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే రాను అవి కూడా పోయాయి. ఎవరు ఏ ఇళ్లలో నాకు కనిపించట్లా. మీరు ఎక్కడ చూసారా రీసెంట్ పాస్ట్లో? లేదు. ఈ గిఫ్ట్ సేవింగ్స్ మనం ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ డే స్పెండ్ చేసేస్తున్నారు. అలా కాకుండా మనం ఇలాగా అందరు అది అలవరుచుకోవాలి. పాత హ్యాబిట్స్ చాలా మంచివి కొన్ని, ఆ హ్యాబిట్స్ని మనం మళ్ళీ తీసుకురావాలన్నమాట. ప్రాక్టీస్లోకి తీసుకొస్తే అలవరిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అవుతుంది. పెద్ద అయ్యాక ఉద్యోగం వస్తుంది, ఫస్ట్ మంత్ మనం స్పెండ్ చేస్తాము. ఫస్ట్ మంత్ స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అన్నా సరే ఈ పర్టికులర్ టార్గెట్ ఇంత అమౌంటు నేను పక్కన పెట్టుకోవాలి, ఈ అమౌంట్ నేను సేవ్ చేయాలి, ఇంత అమౌంట్ సేవ్ చేస్తే ఇన్నేళ్ళకి ఇంత అవుతుంది అని మనకు ఆ లెక్కలు వేసుకుంటూ ఆ విధంగా టార్గెట్ నుంచి రివర్స్లో రావాలి. అదంతా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనమాట. పైనుంచి కిందకి రావాలి. ₹1,00,00,000 నేను కనుక 40 ఏటకి నేను ₹1,00,00,000 కోటీశ్వరుని అవ్వాలి, నాకు ఉండాలి కోటి నా కిటీలో అనుకుంటే ఎంతెంత నేను సేవ్ చేయాలి అని రావాలి. నెక్స్ట్ది ఏంటి, ఎంత నాకు అవసరం, మినిమం లగ్జరీస్ కావాలి కదా. లగ్జరీస్ అనడానికి కూడా లేదు, మినిమం అవసరాలు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సిటీ లేక హైదరాబాద్లో ఇవాళ 30-40 వేల తక్కువ మాత్రం ఎవరికీ ఖర్చు కాదు. ఈవెన్ పీజీ బ్యాచిలర్గా ఉన్నవాళ్ళు కూడా 30-40 అయిపోతాయి. సో కాబట్టి 30-40 రూపాయలు మన పక్కన మనకి ఖర్చుకు పెట్టుకుని బ్యాలెన్స్ అమౌంట్ని మనకి కనుక దానికంటే ఎక్కువ వస్తుంటే అది ఖచ్చితంగా డిసిప్లైన్డ్గా సేవింగ్స్ చేయాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి మీరు అన్నదానికి మనీ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఇన్స్ట్రుమెంటు, ఫస్ట్ అట్రిబ్యూటు ఒక ప్లాను, సెకండ్ అట్రిబ్యూటు డిసిప్లైను. ఇవి రెండు మనం కనుక అలవర్చుకుంటే ఖచ్చితంగా మనం మన గోల్ని రీచ్ అవుతాం. సో అంటే ఇప్పుడు మనీ మేనేజ్మెంట్లో కొంతమంది ఇప్పుడు మీరు అన్న విధంగా కొంత అమౌంట్ని పక్కకు పెట్టేస్తారు, కానీ దాన్ని మనం డబుల్ చేసుకోవడానికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా చాలామంది వారికి తెలియదు. అలా తెలియకపోవడం వల్ల ఈ వచ్చే యాడ్స్ కానీ లేకపోతే ఇట్లా ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పి వచ్చిన యాడ్స్లలో ఇన్వెస్ట్ చేసి మనీ కూడా లాస్ అవుతున్నారు. సో అలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అన్నది మనీ జర్నీ, సేవింగ్స్ జర్నీ ఏ ఏట మనం స్టార్ట్ చేస్తున్నాం.
దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. మనీ అన్నది ఏమిటి? ఇప్పుడు మనీకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గోల్డ్ ఉంది ఇండియాలో, పర్టికులర్లీ గోల్డ్కి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఒకప్పుడు ఓన్లీ లేడీసే గోల్డ్ పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు జెంట్స్ కూడా చైన్లు, బ్యాంక్ ఇవి అన్నీ పెట్టుకుంటున్నారు. సో గోల్డ్ కావాలి. గోల్డ్ అన్నది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మనకేంటి? స్టాక్ మార్కెట్. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే చాలా లిమిటెడ్గా ఉండేది. అంబానీ గారి పుణ్యమానే అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి వింట స్టాక్ మార్కెట్, ప్రతి నోట స్టాక్స్. ఇప్పుడు యూత్ అందరికీ కూడా స్టాక్స్ ఉన్నాయి. సో అది. నెక్స్ట్ ఇంకో ఏమిటి? రియల్ ఎస్టేటు. ఇవి మూడోది రియల్ ఎస్టేటు. రియల్ ఎస్టేట్ అంటే ఏమిటి? కోట్లు ఉండాలి కదా? కాదు, ఒక చిన్న ప్లాట్ దగ్గర నుంచి కూడా మనం మొదలు పెట్టచ్చు. కాబట్టి ఈ మూడిటి బాస్కెట్స్, దీస్ 3 ఆర్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఈ మూడిట్లో మనం కాస్త సేవ్ చేసుకోవాలి. ఈ సేవ్ చేసుకునేది టప్పుడు మనం ఆ పర్టికులర్ దానిలో గోల్డ్ ఏ షాప్లో కొంటున్నాము, దానికి ప్యూరిటీ సర్టిఫికేట్ ఉందా, లేకపోతే ప్యూరిటీ చూసి మనం తీసుకుంటున్నామా, అది ఇంపార్టెంట్ అనమాట. గోల్డ్ ఇవాళ 10,000 రూపాయలు గోల్డ్ నడుస్తుంది, ఎవడో 8,000కి ఇస్తున్నారంటే అక్కడికి ఎగబడి జనాలు కొనుక్కుంటున్నారు. తప్పెవరిది? 8,000కి ఎలా వస్తుంది 10,000 గోల్డ్? అంటే ఇది దొంగ గోల్డా, లేకపోతే దొంగతనం చేసిన గోల్డా? ఇలా మనం ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టెంప్టేషన్స్ ఉండకూడదు. మనము టెంప్ట్ కనుక అయితే మనం ఆటోమేటిక్గా ట్రాప్ అవుతాం. టెంప్ట్ అండ్ ట్రాప్ దే గో టుగెదర్. ఒకసారి మోసపోవడానికి అవకాశం ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే తక్కువ రేటుకి వస్తుంది అనుకుంటున్నామో అప్పుడు మనం ట్రాప్లో పడిపోతున్నాం అనమాట. అది నెంబర్ 1. స్టాండర్డ్ దీనిలో వెళ్ళాలి. మనం గోల్డ్లో పెట్టదలుచుకుంటే గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి చూసుకుని దాని ప్రకారంగా ఒక స్టాండర్డ్ షాప్కి వెళ్ళి అక్కడ మనం గోల్డ్ తీసుకోవాలి. అదైతే ఫస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అలా ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్, దాని గురించి మనకి అంతా తెలుసు. దాని గురించి మనకి చదువుకోవడానికి, రోజు అప్డేట్ అవ్వడానికి, లేకపోతే వారానికి ఒకసారన్నా దాని గురించి తెలుసుకోవడానికి మనకు ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఉందా? అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నిష్ణాతులు, BA చదివారు, BCom చదివారు, బీటెక్ చదివారు. సో ఆ దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా అనుభవకులను తీసుకోవచ్చు, లేకపోతే రిలయబుల్ సోర్సెస్ తీసుకోవచ్చు, లేకపోతే మనంగా కొన్ని స్టాక్స్, కొన్ని బ్రాండెడ్ ఎలాంటివి ఉంటాయి ఏంటి ఆ స్టాక్స్ దాన్ని బట్టి ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ పర్టికులర్ డే నాడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటివి, ఇండియాలో జరుగుతున్నటువంటి బట్టి అక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఇంకా లాస్ట్ రియల్ ఎస్టేట్లో డెసిషన్ తీసుకోవాలంటే ఏంటి? మనకు కావాలి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి 40 లక్షలు. ఎవరు 40కి 40 మనకి ఇవ్వరు. మార్జిన్ మంది కూడా సొంతం ఉండాలి కదా, కొంత ఉంటేనే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే మనం దానిలో 40 lakhsకి 20% మనం పెట్టుకోవాలి. 8 lakhs. ఈ 8 lakhs ఫస్ట్ రెడీ చేసుకోవాలి. 8 lakhs ఉంటే మనం 40 lakhs ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నవి ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మనిషి యొక్క బలహీనతలతోటి ఆడుకుంటున్నారు చాలామంది. మీరు చెప్పిన మోసానికి పోతున్నారు అని అంటే యువత యొక్క బలహీనతని ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే విలువలు తగ్గిపోతున్నాయి కదా సమాజంలో, చూస్తున్నాం కదా రోజు. మీరు నా చెప్పినట్టే ధనమేరా అన్నిటికీ మూలం. అలా అని చెప్పి ఆ ధనం గురించి ఈ విధమైనటువంటి అంటే అనైతిక చర్యలు, లేకపోతే నేరాలు, ఘోరాలు ఇట్లాంటివి చేయకూడదు కదా. కష్టపడి ప్లాన్ చేసుకుని సంపాదిస్తే ఆ సంపాదన చివరిదాకా మిగులుతుంది. అదే ఈ విధంగా చేస్తే ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అది విషయం. సో అంటే ఇప్పుడు సాధారణంగా ఈ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువ శాతంగా పక్కన నుంచి అప్పులు కానీ, ఇప్పుడు ఆన్లైన్లో మనీ లోన్స్ ఇచ్చే యాప్స్ కూడా ఉంటున్నాయి. సో వీటికి వెళ్ళడం ఇదంతా కూడా మనీ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్లనే అంటారా? కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్లో కానీ, లేకపోతే ఇవాళ మనకి కంప్యూటర్ యుగంలో సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. మనం ఊహించలేకపోతున్నాం. అది చూడటానికి ఫ్లిప్కార్ట్ సైట్ లానే ఉంటుంది, కానీ అది ఫ్లిప్కార్ట్ వాడు కాదు. చూడడానికి అంటే అంత చక్కగా వాళ్ళు దే ఆర్ కాలింగ్ అంటే సైబర్ అటాక్స్, సైబర్ ఫిషింగ్, ఇలా సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అలాగే ఆన్లైన్లో మనకి కార్డ్ అడుగుతున్నారు, కార్డ్ నెంబర్ అడుగుతున్నారు, పిన్ అడుగుతున్నారు, ఆ డబ్బులు తీసేసుకుంటున్నారు. ఈ విధంగా రకరకాల మోసాలు అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఆథెంటికేటెడ్ వెబ్సైట్, కంపెనీ వెబ్సైట్, అక్కడి నుంచే మనం కొనుక్కోవాలి. కంపెనీ కాకుండా వేరే ఇతరత్ర వాటిని కొనుక్కోకూడదు. అదేవిధంగా మనకి ఏదైనా ఎవరైనా చెప్తే వాడు ఆ పర్టికులర్ దానిలో ఎంత అనుభవం ఉంది ఏమిటి అన్నీ మనము ఎసర్టైన్ చేసుకోవాలి. కొంత ఇది మన డబ్బు, క్యాష్ మనది, నా డబ్బు మీద నాకే జాగ్రత్త, లేకపోతే పక్కవాడికి ఉండదు. కాబట్టి నా డబ్బుని నేను జాగ్రత్త పరుచుకోవాల్సిన ధర్మం నాది ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా బిఫోర్ ఇన్వెస్టింగ్ మనీ అది సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్
రోడ్డు మీద ఎలా అయితే వెహికల్ వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. సేమ్ ఇస్ ది కేస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ జర్నీ. మనీ అన్నది కూడా, సేవింగ్స్ అన్నది కూడా ఇట్స్ ఎ జర్నీ. వెన్ యూ ఆర్ స్టార్టింగ్ దట్ జర్నీ యూ షుడ్ నో ఎందులో పెడితే ఎంత భద్రత, ఎందులో పెడితే ఎంత రిస్క్ రివార్డ్ రెండు పక్కపక్కనే వెళ్తాయి. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంది అంటే మొత్తం క్యాపిటల్ పోయే అవకాశం ఉంది. రిస్క్ తక్కువ ఉంది అంటే క్యాపిటల్ అయితే సేఫ్, రిటర్న్ మేబీ తక్కువ ఉండొచ్చు. సో కానీ క్యాపిటల్ అయితే సేఫ్. అది మనం తెలుసుకోవాల్సింది. ప్రతి వాళ్ళు కూడా అంటే ఓవర్ నైట్ మిలియనేరు, ఓవర్ నైట్ కరోడ్పతి, ఓవర్ నైట్ బిలియనేరు కాలేరు కదా. అవుతారు ఎవరైనా? ఎవ్వరు కాలేరు. కాబట్టి ఆ డ్రీమ్స్ మానేసి మీరు చెప్పినట్టు నాకు అర్థమవుతుంది మీరు అడిగేది. ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్లో పెట్టి చాలా కోట్లు డబ్బులు అమ్మేసుకుని ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకి చాలా చూస్తున్నాం, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా. కాబట్టి యూత్కి ఇన్ పర్టికులర్ ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే మనీ డజంట్ గో ఆన్ ట్రీస్, ఇట్ గ్రోస్ విత్ యూ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం. ఎంత టైం మనం ఇన్వెస్ట్ చేస్తే, ఎంత పేషెన్స్ తోటి మనం ఉంటే అంత మనకి రిటర్న్స్ వస్తాయి. అది మనీ వ్యవహారం. సో అంటే ఇప్పుడు కొంతమంది మనీని వేరే వాళ్ళకి ఎవరికైనా ఫైనాన్స్కి ఇచ్చేదానికంటే ఎఫ్డీస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో బయట ఇంట్రెస్ట్ రేట్స్కి వీటికి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది బ్యాంక్? ఇది చాలా అసలు వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, ఒక ఇండివిజువల్కి ఇచ్చాం. ఇండివిజువల్కి ఇస్తే ఏంటి, ఒక్కొక్కసారి మనము అప్పిచ్చి శత్రుత్వాన్ని కొనుక్కోవటం అవుతుంది. అప్పిచ్చేటప్పుడు ఒక మాట చెప్తాడు, మళ్ళీ మన దాన్ని వాపస్ అడిగినప్పుడు ఏమంటే మీరు 3 నెలలకు అడిగారు కదా, మాకు అవసరం వచ్చింది, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పి ప్రాధాయపడాల్సి వస్తుంది. ఈ 3 నెలల లోపల ఆ అప్పు తీసుకున్నవాడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు మనకు తెలియదు కదా. సో అలా ఇన్వెస్ట్ చేసి వాడెక్కడ ఇరుక్కుపోయాడు. సో మన మనీ, మన ఫేటు వాడి ఫేట్లో కలిపేసాం. సో వాడి విధిరాత మీద మనకు పడుతుంది. సో ఇవన్నీ కూడా అప్పు ఇవ్వటం అన్నది అంటే చాలామంది టెంప్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మామూలుగా బ్యాంకుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, లేకపోతే ఇతరతర సంస్థల్లో పెడితే మనకి 8% పర్ యానం వస్తుంది. ఈ అప్పుడు తీసుకునేవాడు వాడు ఇచ్చేది లేదు కాబట్టి 5% పర్ మంతే ఇస్తానంటాడు. అంటే 60% పర్ యానం. వాడు 2% అయినా 3% అయినా ఎలా ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు, ఈ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ మనం వాడిని అడిగితే వాడే సగం మంది డ్రాప్ అయిపోతారు, ఇంకా సగం మంది మిగులుతారు. ఈ సగం మంది ఏమిటంటే అంటే ఫ్రెండ్షిప్లో లేకపోతే ఒక రిలేషన్షిప్లో ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంటల్గాను ఇలాంటివన్నీ పెడతారు. అందువల్ల నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇన్వెస్ట్మెంటు సెంటిమెంటు ఎప్పుడు లింక్ చేయకూడదు. బావమరిది లేకపోతే మరి బావమరిది పంపించాడు సిఫార్సు తప్పదు, ఆవిడ కోపం వస్తుంది కదా, ఏదో ఒకటి చేయాలి. సో అందు గురించి ఏంటంటే ఇచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు అడిగారు కదా, బాబు 5,000 తీసుకో, నేను 5,000 ఇస్తున్నా నీకు, నువ్వు ఎప్పుడు అడిగితే వీలైతే ఇవ్వు, లేకపోతే లేదు, ఇక్కడతో నమస్కారం, నన్ను మాత్రం 1,00,000 రూపాయలు అడగకు, నేను ఇవ్వలేను, ఎందుకంటే నా హార్డ్ అండ్ మనీ అని చెప్పేసుకుని తప్పించుకుంటమే ఉత్తమం అనమాట. అప్పులు ఇచ్చి కష్టాలు కొనుక్కోవడమే అవుతుంది. సో నా సజెషన్ అయితే మాత్రం అన్లెస్ మనకి పూర్తిగా అవతల వాడు ఏం చేస్తున్నాడు అంటే మన పార్ట్నర్ అయిపోతున్నాం, ఒక రకంగా మనం భాగస్వామి అయిపోతున్నాం. ఆయనకు భాగ్యం బాగుంటే మన భాగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లోనే మనం వెళ్ళాలి తప్పితే లేకపోతే అప్పు ఇవ్వకూడదు. ఓకేనా? సో మనము అది కూడా ఒక ట్రాపే. అది ఆ రిటర్న్స్ హై రిటర్న్స్ అని వస్తాయి అనుకుంటాం, అది కూడా ఒక ట్రాపే. ఎవ్వరు కూడా హై రిటర్న్స్ జనరేట్ చేయలేరు. ఏ బిజినెస్లో కూడా హై రిటర్న్స్ కంటిన్యూస్గా ఉండవు. ఒక్కొక్కసారి అదృష్టం బాగుండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 4-5% పర్ మంత్, అంటే సంవత్సరంలో 50% గ్రోత్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బంగారం 35% గ్రో అయింది. సో అది చాలా రేర్. ఈ ఇయర్ మళ్ళీ అలా అవుతుందా తెలియదు. అండ్ అనుమానం కూడా, అది ఎప్పుడో కానీ అవ్వదు, 10 ఏళ్ళకి ఒకసారి అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఆలోచించి మనం ఏంటంటే ఏ బిజినెస్ కూడా ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వదు కాబట్టి చక్కగా భద్రత మంత్రం పెట్టుకోవాలి. పోయినా పర్వాలేదు అనుకుంటేనే అలాంటి అప్పులు ఇవ్వాలి. అల్టిమేట్గా నేను 5,000 ఎలా పోయిందా, మీరు 100 కోట్లు సంపాదించేసి ఒక 1,00,000 పోతే ఎంత, 100 కోట్లలో ₹1 పోయినా పర్వాలేదు, 1%. సో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అలాంటి పర్సనల్ లోన్స్ ఇవ్వచ్చు. అదేనా? థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే మనీ మేనేజ్మెంట్ అనేది మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మనీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి అన్న విషయాలపైన సార్ చెప్పారు కదా. సో మరిన్ని విషయాలు మనం మరిన్ని ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.